అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు 'విరాట పర్వం' గురించి మాట్లాడుకుందాం. మంచి పేరు తెచ్చిపెట్టింది కదా మీకు 'విరాట అవునండి. పర్వం'. ప్రతి టెక్నీషియన్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. 'విరాట పర్వం' అంటే మూవీ యాక్చువల్‌గా మరి హై ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చింది. కానీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అవును. కానీ అవునండి. ఆ 'విరాట పర్వం' టైంకి ఆ 'కోలో కోలో' సాంగ్ నిజంగా రాసినప్పుడు మీరెవరో ఎవరికీ ఎక్కువగా తెలీదు కదా! నేను అసలు ఆ సినిమా మ్యూజిక్ చేసేటప్పుడే ఎవరికీ తెలీదండి. ఎవరికీ తెలీదు. దాని ముందు కొంచెం తెలుసు. ఏది వాడు నడిపే బండి. హ్మ్. దాని దాని తర్వాత కొంచెం తెలుసు. విరాటపురంకి 'విరాట్ పర్వం' తర్వాత మీరెవరో బయటికి రావడం, మీ ఇంటర్వ్యూస్ హ్మ్. వల్ల పీపుల్ మిమ్మల్ని ఎక్కువ అవునండి. రికగ్నైజ్ చేయడం జరిగింది. అవును. అందుకే అడిగాను మీరు కెమెరా ఫ్రెండ్లీ పీపుల్ కాదా అండి అని నాకు చెప్పేసేసి. పిచ్చి భయమండి. హ్మ్. స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్న భయం. ఏదో తెలియని ఫియర్ ఓకే. చిన్నప్పటి నుంచి. నేనొక్కడినే ఉన్నప్పుడు స్టూడియోకి రండి ఎంతైనా పాడతా. ఓహ్! ఇప్పుడు దీంట్లో #90స్‌లో ఫాదర్ సాంగ్ నేనే పాడాను. ఫస్ట్ సాంగ్ నేను, సైదులు పాడాను. ఓహ్! హ్మ్. ఆ! ఫాదర్ సాంగ్ పాడింది మీరేనా ఆ! అందులో? ఓకే. నీలి నీలి నింగిలోను అది పాడాను. ఓకే. హ్మ్. అండ్ అసలు ఎలా ఈ ప్రస్థానం ఎలా మొదలైంది? అంటే అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడదాం. ఎక్కడ పుట్టారు? నేను మా గౌరారం అండి. హ్మ్. ఇంతకుముందు ఉమ్మడి ఖమ్మం డిస్ట్రిక్ట్ ఉండే. ఇప్పుడు మహబూబాబాద్. ఓకే. ఫాదర్ శంబయ్య, అమ్మ కాంతమ్మ, నాన్న ఫ్లూట్ ప్లేయర్ కమ్ స్టేజీ ఆర్టిస్ట్. హ్మ్. అమ్మ సింగర్. అంటే మాది అగ్రికల్చర్ ఫ్యామిలీయే. హ్మ్. నాన్న వ్యవసాయం చేస్తారు. బట్ ఆయనకు పర్సనల్‌గా ఓ ప్యాషన్ ఉండేది. స్టేజీ ఆర్టిస్ట్‌గా చేయడం, ఫ్లూట్ ప్లే చేయడం. ఓహ్! స్టేజ్ ఆర్టిస్టా మీ ఆ! ఫాదర్? ఆ! ఓకే. అమ్మ పొలంలో నాట్లేసేటప్పుడు సింగింగ్. హ్మ్. అక్కడి నుంచి వచ్చిందండి. హ్మ్. మేము మా బోలే అదే 'బిగ్ బాస్‌లో' ఉన్నారు. బోలే గారు, హ్మ్. మా అన్నయ్య నందన్ రాజు గారు, ఈయన సేమ్ చక్రి గారున్నారు. హ్మ్. అంతా ఒక్కటే వాళ్ళ సాహితీ కళాభారతి అని ఒక ట్రూప్ ఉండేది వీళ్ళది. ఓకే. అప్పటి నుంచే మీకు మ్యూజిక్ అంటే మీకు ఈ సంగీతం పట్ల ఆసక్తి అసలెప్పుడు మొదలైంది? చిన్నప్పటి నుంచే ఉందండి. చిన్నప్పటి నుంచే పాడేది. మా ఊర్లో ఒక వాటర్ ట్యాంక్ ఒకటుంటది. అప్పుడే కన్‌స్ట్రక్షన్ జరిగింది. ఖాళీగుంది. హ్మ్. మా పొలం పక్కనే అది వాటర్ ట్యాంక్. హ్మ్. నేనొక్కడినే పైకెక్కి వాటర్ ట్యాంక్‌లో కూర్చొని పాడుకునేది. పాడుకుంటే దానిదొక రివర్బ్ ఎఫెక్ట్ ఒస్తది. హ్మ్. దానివల్ల ఇంకా బాగా పాడాలనే ఒక ఇంట్రెస్ట్ ఒచ్చేది. ఓకే. మనం రూమ్‌లో ఉన్నప్పుడు పాడితే ఒక హాలో ఎఫెక్ట్ ఒస్తది గదా! హ్మ్. ఆ ఎఫెక్ట్ వల్ల ఇంకా పాడాలనే ఇంట్రెస్ట్ ఒచ్చేది. అక్కడనే రోజు సాయంత్రం ఎళ్లి పాడుతా ఉండేది. హ్మ్. దాంట్లో ఒక్కడినే కూర్చొని. అమ్మ ఎవడురా పైన అరుస్తున్నాడని ఒకసారి ఇద్దరు ముగ్గురొచ్చి, "అమ్మ ఈళ్ళొక్కడే ఏందిరా నాయనా హ్మ్. కొత్తగా కన్‌స్ట్రక్షన్ జేషిర్రు గదా! ఊర్లల్లో ఎట్లుంటదంటే ఏదో బలి కోరుతదా అట్లా భయముంటది. అమ్మో! ఆ! హ్మ్. వద్దు ఒక్కడివి ఉండొద్దు అని జెప్పి నన్ను తీసుకుపోయేది. అయినా నేను అందులో పోయి కూర్చొని పాడుకునేది. హ్మ్. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. తర్వాత అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ అంత చక్రి ధైర్యంగా వెళ్లి ఒక్కరే కూర్చొని పాటలు పాడుకునేవారు. పాడేవాడిని. ఒక్కడినే నాకు తెలీదు అప్పటికి ఏవో అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. హ్మ్. పాడుకునేటోడిని. తర్వాత చక్రి గారొచ్చారండి. మెయిన్ మాకందరికి ఇన్‌స్పిరేషన్ చక్రి గారు. చక్రి గారు. ఆ! హ్మ్. ఆయన వచ్చి సక్సెస్ అయ్యాక ఓహ్! మనం గూడా ఎళ్ళొచ్చు. మనం గూడా సినిమాల్లో సినిమా అంటే పెద్ద ప్రపంచం గదా! అంటే చక్రి గారు అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి మీరు కూడా మీకు ఆల్రెడీ మ్యూజిక్ మీద ఆసక్తి ఉంది. కాకపోతే ఏంటంటే చక్రి గారిని చూసాక ఆ ధైర్యం ఇంకా పెరిగిందా? మనం ఎళ్లి అక్కడ ప్రయత్నించొచ్చు అని మా అన్నయ్య వాళ్ళకొచ్చింది. హ్మ్. వాళ్ళు కొంత సస్టైన్ అవుతూ వర్క్స్ చేసుకుంటూ ఉంటే నేను వచ్చి వాళ్ళతో పాటు ఇదయ్యాను. చేస్తూ వచ్చాను. అక్కడే ఆపర్చునిటీ వచ్చింది యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. వేణన్న హ్మ్. ఫస్ట్ అసలు మిమ్మల్ని ఇండస్ట్రీకి మీ చేయి పట్టుకొని నడిపించిందెవరు? మొత్తం వేణు ఉడుగులన్న. హ్మ్. వేణు ఉడుగులన్న నన్ను మ్యూజిక్ చెయ్యిరా అని చెప్పిందాయనే. హ్మ్. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిందాయనే 'నీది నాది ఒకే కథ'. 'నీది నాది ఒకే కథ'. శ్రీ ఓకే. విష్ణు గారు. హ్మ్. అక్కడి నుంచి కంటిన్యూగా 4 మూవీసు శ్రీ విష్ణు గారియి నేనే చేశాను. అప్ ఓకే. అప్పట్లో ఒకడుండేవాడు. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాను. 'సాగర్ కి చంద్ర' గారిది మన 'భీమ్లా నాయక్' డైరెక్టర్ ఓకే. ఆయనది. హ్మ్. వేణు ఉడుగుల గారిది 'నీది నాది ఒకే కథ'. 'మా అబ్బాయి' అనే పాపం ఆ డైరెక్టర్ కోవిడ్‌లో చనిపోయాడు. ఓకే. 'తిప్పారావు మీసం' అనే 'తిప్పర మీసం' అవును. సాంగ్. అది గూడా నేనే కంటిన్యూగా విష్ణు గారి 4 మూవీస్ చేశాను. ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చిందయితే వేణు ఉడుగుల గారు. ఓకే. ఇన్ని మూవీస్ చేసిన తర్వాత మీకంటూ అసలు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. మీరంటే ఎవరు అని చెప్పేసి బయట ప్రపంచానికి పరిచయం అయింది ఎప్పుడు? 'నీది నాది ఒకే కథేనండి.' ఆ 'నిధి సినిమా నాథ్' మంచి పేరొచ్చింది. ఓకే. దాంట్లో పాటలు ఆ టైంకి అంటే మంచి పాటలయి. హ్మ్. విన్న వాళ్ళెవ్వరైనా ఖచ్చితంగా
దాన్ని లైక్ చేస్తారు. హ్మ్. బాగా నన్ను జనంలోకి తీసుకెళ్ళింది కమర్షియల్‌గా బ్రేక్ వచ్చింది. కమర్షియల్‌గా తీసుకెళ్ళింది. వీటికి ముందు కొన్ని ఉన్నాయి యాక్చువల్లీ నేను ఇండిపెండెంట్ సాంగ్స్ చేశాను. ప్రైవేట్ ఒక ఛానల్‌కి V6 ఛానల్‌కి. హ్మ్. 7 సాంగ్స్ చేశాము. 7 సాంగ్స్ హిట్. V6 మిల్ ఛానెల్‌కి మీరు సాంగ్స్ చేసారా? స్టార్టింగ్‌లో బిఫోర్ 'నీది నాది ఒకే కథ' ఓకే. అంటే ఇండస్ట్రీకి పరిచయం అయ్యే ముందు. ముందు హ్మ్. సాంగ్స్ చేశాను. V6లో ఫస్ట్ నా సాంగ్సే వచ్చింది. హ్మ్. నేను చేసిన ఫస్ట్ సాంగ్ అసలు పెద్ద హిట్ అది. పెద్ద హిట్ అంటే ఇంక పెద్ద హిట్. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నా పాట పెట్టుకొని బిఫోర్ తెలంగాణ అనౌన్స్‌మెంట్ నా ఓహ్! నా పాట పెట్టుకొనే తిరిగేదన్నట్టు. దాని తర్వాత 2013, 14లో ఒక బతుకమ్మ సాంగ్ చేశాను. ఓకే. అది పెద్ద హిట్. హ్మ్. దాని తర్వాత 15లో ఒక బతుకమ్మ సాంగ్ చేశానండి. హ్మ్. అదైతే అసలు ఇంకా అల్టిమేటా? అది పెద్ద హిట్. ఇప్పటికి బతుకమ్మ జరుగుతుందంటే టాప్ 1 అదే ఉంటది. ఓహ్! అది నేను చేసినానని ఎవరికీ తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. చెప్పండి అదే ఆ! సాంగ్? అదే చిన్ని మా బతుకమ్మ చిన్నారుక్క బతుకమ్మ అని సాకితో స్టార్ట్ అయితది. ఓకే. పున్నామ పున్నామ నిండు పున్నామ అని ఎండ్‌తో మధ్యలో ఎండ్ అయిపోతది. ఓకే. ఆ పాట. ఎందుకు అంటే మంచి మంచి సాంగ్స్ రాసినా గానీ, ఈ సాంగ్స్ మీరే రాసారు అని చెప్పి పీపుల్‌కి రీచ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? అంటే నేను చెప్పుకోలేదండి ఎప్పుడు. హ్మ్. అవి ఇప్పుడు నా పనేంటి మంచి సాంగ్ కంపోజ్ చేయాలి. చేసి జనాల్లోకి వదలాలి. అది జనాలు అదే చెప్తున్నగా ఎక్కడికన్నా వెళ్తుంటే బతుకమ్మకు టైంలో అటు ఇటు నా పాట వస్తూ ఉంటది. ఇన్ని ఇయర్స్ అయ్యి ఇన్ని సాంగ్స్ వచ్చినా గానీ నా పాట ప్లే అవుతూనే ఉంటది. 2014, 2015లో మీరు 15లో వచ్చింది. చేసినప్పుడు అవును. ఈ మధ్యలో ఇప్పుడు ఇది 2024. అవును. ఈ మధ్యలో ఎన్నో సాంగ్స్ వచ్చాయి. అవును. ఈ మధ్యలో ఎన్నో సాంగ్స్ వచ్చినా గానీ ఇప్పటికి బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి అంటే ఇప్పటికి మీ పాటే వినబడుతుంది అంటే అవును. ఇట్ ఈస్ రియల్లీ బ్లెస్డ్. ఆ పాట తర్వాతనే యాక్చువల్ అందరూ సాంగ్స్ చేయడం హ్మ్. బతుకమ్మ సాంగ్స్ చేయడం స్టార్ట్ ఓహ్! అయింది. మెయిన్ స్ట్రీమ్. ఓకే. బతుకమ్మ సాంగ్స్ అంతకుముందు ఉండేవి కానీ బతుకమ్మ సాంగ్స్‌కి హ్మ్. ప్రత్యేకంగా బతుకమ్మ సాంగ్స్ ఆ! చేయాలి అని చెప్పేసి ఎవరు అనుకోలేదు. లేదు. లేదు. ఎవరు లేదు. హ్మ్. ఓన్లీ బతుకమ్మ ఆడేటప్పుడు ఇట్లా చప్పట్లు కొడుతూ పాడుకోవడమే తప్పితే, హ్మ్. ఒక పాటొచ్చి దానికి పెట్టుకొని పాడి చేసేంత లేకుండే. ఓకే. ఆ పాట తర్వాత చాలా వచ్చినాయి ఇంకా. హ్మ్. ఎవ్రీ ఇయర్ బతుకమ్మ పాటలు ఒక 100 పైన రిలీజ్ అయితాయి. హ్మ్. ప్రతి ప్రైవేట్ ఛానల్ నుంచి గానీ, యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి ఎవ్రీ ఇయర్ రిలీజ్ అయితాయి. హ్మ్. ఆ పాటతోనే స్టార్ట్ అయింది. ఓకే. దాని తర్వాత కమర్షియల్ బ్రేక్ అంటే 'జార్జ్ రెడ్డి బుల్లెట్' సాంగ్. హ్మ్. ఆ 'బుల్లెట్' సాంగ్‌తో నాకు మంచి పేరొచ్చింది. తర్వాత 'విరాట పర్వం'. హ్మ్. 'విరాట పర్వంలో' కూడా అన్ని సాంగ్స్ బావుంటాయి. ఒకసారి మీరు వెళ్లి జూక్ బాక్స్ వినండి. హ్మ్. ప్రతి పాట బావుంటది. 'విరాట పర్వంలో' జూక్ బాక్స్ వినాల్సిన పని లేదు సార్. ఎందుకంటే హ్మ్. 'విరాట పర్వం' సాంగ్స్ మా అందరికీ అలా హ్మ్. నోటెడ్ అయిపోయాయి. యాహ్! ఎందుకంటే 'విరాట పర్వం' సాంగ్స్ చేసినప్పటికి కూడా నిజం చెప్పాలంటే 'జార్జ్ రెడ్‌లో' సాంగ్ 'బుల్లెట్' సాంగ్ అనేది అసలు అద్భుతమైన సాంగ్ అది. అవును. కానీ నిజం చెప్పాలంటే టు బీ హానెస్ట్ నేను పర్సనల్‌గా చెప్పాలి అంటే 'విరాట పర్వం' టైం దాకా మీరు నాకు తెలీదు. యాహ్! అంటే 'జార్జ్ రెడ్డి' సాంగ్ వినడమే గానీ ఎవరు ఎవరు అని చేశారు అని ప్రత్యేకంగా తెలీదు. కానీ 'విరాట పర్వంలో' సాంగ్స్ విన్నప్పుడు హ్మ్. ఎవరబ్బా! ఇంత చాలా బాగున్నాయి సాంగ్స్ అని చెప్పేసి చూడడం జరిగింది. ఆ! అప్పుడు ఫస్ట్ టైమ్ నేను మీ పేరు. అవునా? అంతకుముందు ఎన్నో మీరు మంచి మంచి సినిమాలు చేశారు. కాకపోతే అవునవును. ఏంటంటే కరెక్ట్ రికగ్నైజేషన్ జనాల ఆదరణ మీకు లభించింది అంటే అది ఖచ్చితంగా 'విరాట పర్వంతోనే' అని మీరు నమ్ముతారా? నమ్ముతాను. హ్మ్. నమ్ముతా. ఇంకొకటేంటంటే రికగ్నైజేషన్ అంటే హ్మ్. నా పాటలు జనాల్లోకెళ్ళినాయి. అంత వింటూ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేను. హ్మ్. యాహ్! అదే పెద్ద రికగ్నైజేషన్ అని. అంటే నేను జేసింది వింటున్నారు, నచ్చుతుంది అనే ఒక హ్యాపీ ఫీలింగ్ బాగుండేది. ఇప్పటికి ఎప్పటికీ ఉంటదది. హ్మ్. నేను చేసింది జనాలు వినాలి. విని బావుంది అని దాన్ని అప్రిషియేట్ చేస్తే చాలు. ఓకే. యాహ్! బావుంది అని అప్రిషియేట్ చేస్తే చాలు. కానీ అప్రిషియేషన్ దొరికేసిందిగా? ఆ! ఇప్పుడు 90స్‌కైతే అసలు హ్మ్. చాలా బట్ మంచి 'విరాట అప్లాజ్. పర్వం' టైంలో మీకు సాయి పల్లవి గారి దగ్గర నుంచి, రాణా గారి దగ్గర నుంచి స్పెషల్ రికగ్నైజేషన్స్ వచ్చినాయని విన్నాము. వచ్చిందండి. నాకు సాయి పల్లవి గారు గాని 'అక్క' అని స్టేజ్ మీద మీరు అన్నారు. నేనెందుకు అన్నా అంటే దానికో రీజన్ ఉంది యాక్చువల్లీ. నేను ఆన్ కెమెరా చెప్పలేను గానీ, బట్ నాకు చాలా హెల్ప్ చేసింది. సాయి పల్లవి గారు. యెస్. యెస్. హ్మ్. వేణు ఉడుగుల గారు, సాయి పల్లవి గారు, సుధాకర్ చెరుకూరి గారు, రానా గారు అందరూ నాకు చాలా సపోర్ట్‌గా ఉండే ఆ టైంలో. ఓకే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని